ఐపీఎల్ 2025లో ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లకైతే రెండు జట్లు కూడా తమ ప్రీవియస్ మ్యాచెస్లో గెలిచొస్తున్నారు. లక్నో టీం ఎస్ఆర్హెచ్ వాళ్ళని ఓడించొస్తుంటే పీబీకేఎస్ టీం ఏమో జీటీ వాళ్ళని ఓడించొస్తున్నారు. దీంతో ఖచ్చితంగా రెండు జట్ల మధ్య ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అయితే ఉండొచ్చు. ఎస్పెషల్లీ టూ టీమ్స్లో పవర్ హిట్టర్స్కు కొదవలేదు. మిగిలిన లక్నో టీంలో చూసుకుంటే వాళ్ళ స్టార్ ప్లేయర్స్ బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ పరుగుల వరద పారిస్తున్నారు. అండ్ పంజాబ్ టీంలో చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో అయ్యారు ఎలాంటి విధ్వంసం చేశాడో మనం కళ్ళారా చూసాం. ఇన్ఫాక్ట్ అతనితో పాటు మ్యాక్స్వెల్, స్టాయినస్, శశాంక్ ఇలా చాలామంది పవర్ హిట్టర్స్ అయితే ఉన్నారు. రెండు జట్ల మధ్య అయితే ఈరోజు మనం ఒక మంచి పవర్ హిట్టింగ్ గేమ్ అయితే చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో గెలిచిన టీం కాస్త పెద్ద మార్జిన్తో గెలిస్తే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ రెండు జట్లు కూడా చెరో 2 పాయింట్స్తో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన టీం ఆర్సీబీ మరియు డీసీని ఈక్వల్ చేస్తుంది. బట్ ఎనివే ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం లక్నో వాళ్ళదే డామినేషన్. ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు లక్నో వాళ్ళే గెలిచారు. ఒక మ్యాచ్లో మాత్రమే పీబీకేఎస్ టీం గెలిచింది. అది కూడా పీబీకేఎస్ టీం గెలిచిన మ్యాచ్ 2023లో వచ్చింది. సో లాస్ట్ ఇయర్ అయితే రెండు జట్ల మధ్య జరిగిన ఒక్క మ్యాచ్లు కూడా లక్నో వాళ్ళే గెలిచారు. బట్ ఎనివే గతంలో ఉన్న పీబీకేఎస్ టీంకు ప్రజెంట్ ఉన్న పీబీకేఎస్ టీంకు చాలా డిఫరెన్స్ ఉంది. దీంతో లక్నో టీంకి హెడ్ టు హెడ్ విషయంలో అడ్వాంటేజ్ కనిపిస్తున్నప్పటికీ మ్యాచ్ మాత్రం మోస్ట్ లైక్లీ నెక్ టు నెక్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ని అయితే లక్నోలోని ఎకనా స్టేడియం వేదిక ఆడబోతున్నారు. అండ్ ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మనం చాలా సందర్భాల్లో చూసాం. అంత హై స్కోరింగ్ వెన్యూ అయితే కాదు. మెయిన్లీ వికెట్స్లోగా ఉంటూ స్పిన్నర్స్కు బాగా అనుకూలిస్తుంది. సో లాస్ట్ ఇయర్స్లో అయితే ఈ గ్రౌండ్లో మనం ఎక్కువగా భారీ స్కోర్లు చూడలేదు. అయితే రీసెంట్గా చూసుకుంటే మాత్రం 1 మంత్ బ్యాక్ ఈ గ్రౌండ్లో జరిగిన WPLలో భారీ స్కోర్లు వచ్చాయి. మిగిలిన చివరి మ్యాచ్లో చూసుకుంటే రెండు జట్లు కూడా 200+ స్కోర్స్ కొట్టాయి. పైగా ఈ మ్యాచ్కి చూసుకుంటే రెడ్ సాల్ వికెట్ వాడతారని చెప్పి అప్డేట్ వచ్చింది. సో రెడ్ సాల్ వికెట్ వాడితే ఖచ్చితంగా మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ రన్స్ కొట్టొచ్చు. అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్ కంటే పేస్ బౌలర్స్కి ఎక్కువ హెల్ప్ దొరుకుతుంది. పడిన కొన్ని సందర్భాల్లో రెడ్ సాల్ వికెట్ 2 పేసర్గా ఉన్నప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ బౌలర్స్ ఎంజాయ్ చేస్తారు. అంటే స్పిన్నర్స్కి బాగా బౌలింగ్ పడుతుంది, అలాగే పేసర్స్ కూడా మంచిగా బౌలింగ్ పడుతుంది. అయితే ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి నేనైతే వికెట్ మరీ అంత స్లోగా ఉంటుందని చెప్పి అనుకోవట్లేదు. పైగా ముందు చెప్పినట్టు రెండు జట్లలో కూడా పవర్ హిట్టర్స్ ఉన్నారు. దీంతో అట్లీస్ట్ ఒక 180 స్కోర్ అయినా సరే మనం చూస్తామేమో అనిపిస్తుంది. చూడాలి మరి మ్యాచ్ కోసం లక్నో వాళ్ళు ఎలాంటి పిచ్ని తయారు చేస్తారనేది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 13 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 13 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 6 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి చూసుకుంటే బ్యాట్ అండ్ బాల్కి ఈక్వల్ కాంపిటీషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం టాస్ కూడా అంత ఇంపార్టెంట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, ఒక్క మ్యాచ్ డిఫరెన్సే ఉంది. దీంతో ఈ మ్యాచ్లో టాస్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ అయితే కాకపోవచ్చు. బట్ ఎనివే మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఇది ఫస్ట్ మ్యాచ్. అట్ ది సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ లక్నో టీం తమ లాస్ట్ మ్యాచ్లో చేస్ చేసినప్పుడే గెలిచారు కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో లక్నో టీంకి అయితే ఆల్మోస్ట్ 50-50 రికార్డు ఉంది. ఆడిన 11 మ్యాచ్లో 7 గెలిచారు, 6 ఓడిపోయారు. అలాగే గ్రౌండ్లో రెండు జట్ల మధ్య రికార్డు చూసుకున్నా సరే 50-50గా ఉంది. మొత్తం 2 మ్యాచ్లు ఆడారు. అంటే రెండింట్లో పీబీకేఎస్ వాళ్ళు 1 గెలిచారు, లక్నో వాళ్ళు 1 గెలిచారు. సో ఈ గ్రౌండ్ వరకు చూసుకుంటే రెండు జట్ల మధ్య రికార్డు అనేది క్లియర్లీ నెక్ టు నెక్ ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీం బ్యాటింగ్ అయితే చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళు ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ ఇద్దరు విధ్వంసం క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ పురాన్ అయితే పూనకాలు వచ్చినట్టు ఆడిస్తున్నాడు. అలాగే మిచెల్ మార్ష్ చూసుకున్న ఐపీఎల్ ఎప్పుడు లేని విధంగా చిత్తకొట్టేస్తున్నాడు. సో ఇద్దరు బ్యాటింగ్ అయితే మరోసారి లక్నో టీంకు చాలా కీలకంగా మారబోతుంది. మెయిన్లీ వాళ్ళకి మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే అంత మంచిగా పెర్ఫామ్ చేయట్లేదు. ఏడెన్ మార్కరం చూసుకుని రిషబ్ పంత్ చూసుకుని ఆడిన 2 మ్యాచెస్లో ఫెయిల్ అయ్యారు. అండ్ మిల్లర్కి అయితే ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. సో క్లియర్లీ లక్నో టీం తమ ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్లో ఎక్కువగా మార్ష్ మరియు పురాన్ ఇద్దరి మీద డిపెండ్ అయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళు కనుక ఫెయిల్ అయితే ఆ టీం అయితే కాస్త ట్రబుల్లో పడుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ అయితే వాళ్ళు బాగా కలవర పెడుతుంది. ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. అండ్ సెకండ్ మ్యాచ్లో చూసుకున్న ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేకపోయాడు. సో ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ లేకపోతే క్యాప్టెన్సీ ప్రెజర్ తెలియట్లేదు కానీ పంత్ మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను కంబ్యాక్ చేయాలని చెప్పి అతను ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాగే యంగ్స్టర్ అయిన ఆయుష్ పదిని కూడా చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేకపోయాడు ఇప్పటి వరకునే. సో డెఫినెట్లీ మిడిల్ ఆర్డర్ విషయంలో లక్నో టీంకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళ టాప్ ఆర్డర్కి వెళ్ళైతే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లక్నో బౌలింగ్ అనుకున్న దానికంటే బాగా పెర్ఫామ్ చేస్తుంది. మెయిన్లీ వాళ్ళ టీంకు ఫ్రంట్ లైన్ బౌలర్స్ లేరు, ఫెయిల్ అవుతారేమని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ వాళ్ళు పిక్ చేసుకున్న యంగ్స్టర్స్ చాలా బాగా రాణిస్తున్నారు. ఎస్పెషల్లీ దిగ్విజ్ రాయ్ మరియు ప్రిన్స్ యాదవ్ ఇద్దరు యంగ్స్టర్స్ చాలా మంచి బౌలింగ్ చేశారు. అలాగే వాళ్ళు రీప్లేస్మెంట్గా తెచ్చుకున్న శార్దుల్ ఠాకూర్ అయితే బేభత్సమైన ఫామ్లో ఉన్నాడు. 2 మ్యాచ్లు కూడా లక్నో టీంకి వికెట్లు అందించాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో టీంలోకి వచ్చిన ఆవేష్ ఖాన్ కూడా చాలా మంచిగానే బౌలింగ్ చేశాడు. యాక్చువల్గా లక్నో టీంలో రోహిత్ బిష్ణోయ్ అందరికంటే బెటర్గా బౌలింగ్ చేస్తాడేమో అనుకున్నాం. బట్ అతను తప్ప మిగతా వాళ్ళందరూ బెటర్గా బౌలింగ్ చేస్తున్నారు, అతను ఒకటే ఫెయిల్ అవుతున్నాడు. అయితే ఈ గ్రౌండ్లో అతనికి మంచి రికార్డు ఉండడం చాలా బిగ్ పాజిటివ్గా మారొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ ద్వారా అతను కంబ్యాక్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి.
సో బౌలింగ్ పరంగా లక్నో టీంలో ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తున్నప్పటికీ వాళ్ళైతే చాలా కలిసికట్టుగా రాణిస్తున్నారు. దీనివల్ల లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ని ఓడించారు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే లక్నో టీం లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఈవెన్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన అబ్దుల్ సమద్ కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. సో మోస్ట్ లైక్లీ లక్నో టీం సేమ్ కాంబినేషన్తోనే వెళ్తారు. లేదు ఏమైనా థర్డ్ స్పిన్నర్ కావాలనుకుంటే అప్పుడు బదోని లేదా అబ్దుల్ సమద్ ఇద్దరిలో ఒకరిని కూర్చోబెట్టి షాబాజ్ అహ్మద్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పీబీకేఎస్ టీం విషయానికి వస్తే వీళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టీంకు అతిపెద్ద బలం వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. నిజంగా లాస్ట్ మ్యాచ్లో అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో ఐపీఎల్ 2025లో 20 కోట్ల కంటే పెద్ద అమౌంట్తో 3 ప్లేయర్స్ అమ్ముడైపోయారు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్ వీళ్ళ 3 ప్రైస్ 23 కోట్ల కంటే ఎక్కువే. కానీ ముగ్గురులో చూసుకుంటే ఇప్పటివరకు శ్రేయస్ అయ్యర్ మాత్రమే ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఫీల్ అవ్వకుండా ఆడాడు. తను ఆడిన ఒక్క మ్యాచ్లో 90+ స్కోర్ కొట్టాడు. బట్ మిగతా ఇద్దరు మాత్రం ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు. సో క్లియర్లీ శ్రేయస్ అయ్యర్ మైండ్ సెట్ అయితే చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది. అండ్ అతని క్యాప్టెన్సీ చూసుకున్న టాప్ నచ్. మరీ ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కోసం ఆడుకున్న టీం కోసం ఆడాడు. సో ఖచ్చితంగా పీబీకేఎస్ టీంకి అతిపెద్ద బలం వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇక దాంతో పాటు లాస్ట్ మ్యాచ్లో యంగ్స్టర్ ప్రియాంశ్ ఆర్య మరియు శశాంక్ సింగ్ ఇద్దరు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే వాళ్ళతో మిగతా పవర్ హిట్టర్స్ కూడా క్లిక్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర ఇంకా 4 పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో ప్రభ్ సిమ్రన్ సింగ్ ఒక పాకెట్ డైనమైట్ అయితే ఉమర్జా, మ్యాక్స్వెల్ మరియు స్టాయినస్ 3 కూడా పవర్ హిట్టర్సే. దీంతో అయ్యర్తో వీళ్ళందరూ చెలరేగాడితే ఏ బౌలింగ్ యూనిట్ అయినా సరే డిస్మెంటల్ అయిపోద్ది. సో ఖచ్చితంగా లక్నో బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే పీబీకేఎస్ బ్యాటింగ్ కాస్త బెటర్గా కనిపిస్తుంది. అలాగే బౌలింగ్ చూసుకున్న ఆన్ ది పేపర్ వాళ్ళది చాలా సాలిడ్గా కనిపిస్తుంది. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ అందరూ మెయిన్ బౌలర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్ వాళ్ళకి మ్యాచ్ని గెలిపించి పెట్టాడు. సో పీబీకేఎస్ టీం యొక్క బౌలింగ్ అయితే గాన్ని పడాలి. అయితే ఈ మ్యాచ్లో అది అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే లక్నో పవర్ హిట్టర్స్కి పీబీకేఎస్ మెయిన్ బౌలర్స్ అందరి మీద కూడా మంచి రికార్డు ఉంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరోసారి పీబీకేఎస్ బౌలర్స్ ఛాలెంజ్ ఫేస్ చేయాలి. మెయిల్ హర్షదీప్ సింగ్ మరియు మార్క్ కెన్సన్, పవర్ ప్లేలో మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూరన్ వీళ్ళిద్దరిని అవుట్ చేయకపోతే ఖచ్చితంగా చాలా అంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళకి. అండ్ ఆల్సో మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో చూసుకున్న పంత్ మరియు మండల్ లాంటి వాళ్ళని జాగ్రత్తగా కట్టడి చేయాలి. ఈ మ్యాచ్లో పీబీకేఎస్ బౌలింగ్ ఆడిన పడకపోతే వాళ్ళు అయితే మరోసారి ట్రబుల్లోకి వెళ్ళిపోతారు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే వీళ్ళు కూడా పెద్దగా చేంజెస్ చేయకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం బాగా సెట్ అయినట్టు కనిపించింది. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే వాళ్ళు తీసుకున్న 4 ఫారెన్ ప్లేయర్స్ కూడా ఆల్రౌండర్స్. సో పీబీకేఎస్ టీంకి అయితే చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఏమో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్స్ కోసం మేబీ శ్యాన్ సెడ్జ్ అని పక్కన పెట్టి హర్ప్రీత్ బ్రార్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం లక్నో పిచ్ కొంతవరకు స్లోగా ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పి. బట్ ఎనివే రెడ్ సాల్ వికెట్ ఇచ్చి దాని మీద గ్రాస్ కవర్ ఉంటే మాత్రం వాళ్ళకి 2 స్పిన్నర్స్ సరిపోతారు. ఇక మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ విషయానికి వస్తే డెఫినెట్లీ ఆన్ ది పేపర్ చూసుకుంటే పీబీకేఎస్ స్ట్రాంగ్గా ఉంది. బట్ వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవాలంటే మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూరన్ వీళ్ళిద్దరినీ పవర్ ప్లే లోపల అవుట్ చేయగలగాలి. అదర్వైజ్ ఆ టీం మ్యాచ్ గెలవడం చాలా కష్టమైపోద్ది. మెయిన్లీ మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు చాలా కీలకంగా మారుతారు. ఎందుకంటే దీని రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ ఎల్హెచ్జీ లెఫ్ట్ హ్యాండర్స్కి అగెనెస్ట్గా చాలా ఎఫెక్టివ్గా మారచ్చు. ఇన్ఫాక్ట్ మనం బ్యాటిల్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు ముగ్గురికి మ్యాక్స్వెల్కి అగెనెస్ట్గా అంత మంచి రికార్డ్ లేదు. బట్ మిగతా పీబీకేఎస్ మెయిన్ బౌలర్స్ అందరినీ కూడా బాగా ఆడేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా పీబీకేఎస్ టీంకి మ్యాక్స్వెల్ ఒక మంచి వెపన్లా మారే ఛాన్స్ ఉంటుంది. ఇక లక్నో టీం మ్యాచ్ గెలవడం అనేది మరోసారి మార్ష్ మరియు నికోలస్ పూరన్ వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరు బాగా ఆడితే మరోసారి ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ గెలవడం కష్టమే. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.